నూతన సంవత్సర ఆరంభంలో భారతీయులకు గొప్పగా జరుపుకునే పండగల్లో పెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, అలాగే మూడవ రోజు కనుమగా ఈ 3 రోజుల పండగ పెద్ద పండగ భారతీయులు జరుపుకుంటారు. వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలతో జరుపుకునే పండగ ఉన్నప్పటికీ భారతీయులందరూ సుఖశాంతులతో ఉండేందుకు ఈ పండగతోటే ఉత్తరాయణం ఆరంభం అవుతుంది. కాబట్టి మొదటి రోజు భోగి మంటలతో, అలాగే రెండవ రోజు ఇంటి వాకిళ్లలో రంగవల్లులతో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మని అలంకరించుకొని సుఖశాంతులతో ఇంట్లో ఉన్నటువంటి అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ రకరకాలైనటువంటి పిండి వంటలతో అందరూ సంతోషంగా జరుపుకునే పండగలు ఈ గొప్ప పండగ అని చెప్పొచ్చు. యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వ్యూవర్స్తో పాటు నా బంధుమిత్రులు శ్రేయభిలాషులందరికీ నూతన సంవత్సరాది భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ పండగతో చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, స్కైట్ ఎగరవేస్తూ ఉంటారు. ఈ గ్లాస్ కోటింగ్ ఉన్నటువంటి చైనా మాంజని ఎవరు కూడా వాడకూడదని, అది నిషేధమైనటువంటి మాంజని ఎవరు కూడా వాడకూడదని తెలియజేసుకుంటున్నాను. చిన్నపిల్లలు స్కైట్ ఎగరవేసే ఆ క్రమంలో తెలిసో తెలియకో డాబాపై నుంచి కింద పడడం, అలాగే ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షాక్ గురి కావడం, అలాగే ఆ చైనా మాంజ ద్వారా చిన్నపిల్లలు చేతులు కాళ్ళు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకి ఇలాంటి అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆ చైనా మాంజతో కొన్ని రకాల ఇంజరీస్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీ సంతోషం వేరే వారి దుఃఖంకి కారణం కాకూడదు. చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నపిల్లలు ఈ స్కైట్ని కావచ్చు, అలాగే ఈ పతంగులు ఎగరవేసే ఆ సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటూ, మరొకసారి నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులతో పాటు నా మిత్రులకి, నా శ్రేయభిలాషులందరికీ నూతన సంవత్సరాది భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ ఇంటిల్లిపాది అందరూ సుఖశాంతులతో పాటు ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ, నమస్తే, జై హింద్, జై భారత్.